ఇక్కడ చూస్తుంటే అటైర్ ఎంత బాగుందంటే బొమ్మలాగా, అంటే ఒక అందమైన ఒక బ్యూటిఫుల్ విజువల్ చూస్తున్నట్టుంది. ఇది నార్మల్గా ఫుడ్ అంటే తినడానికే కాదు, ఇక్కడ రావడానికి ఇట్ ఇస్ సచ్ బ్యూటిఫుల్ ప్లేస్. ఫోటోలు దిగడానికి మామూలుగా మీరు అందరూ అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడ ఫొటోస్ దిగడానికి, తినడానికి, చాలా మంచి ఫుడ్ తినడానికి ఇక్కడ ఖచ్చితంగా రావాలి. మన శ్రీధర్ గారు, ప్రవీణ్ గారు, చందు గారు అందమైన బొమ్మలాగా ఇవాళ రెడీ అయింది. మన వాళ్ళు కూడా ఇక్కడ చాలా పంచలు కట్టుకొని నీట్ గా ఉన్నారు. అంటే ఇది ఎంత ఆథెంటిక్ గా తెలుసుకోవచ్చు. చాలా 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 బాగుంది. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడాను. సద్ది మూట పేరు పెట్టడమే చాలా మంది అనుకుంటారు త్యాగస్థం, వీళ్ళు పాతకాలం మనుషులు అని అనుకుంటారు. ఇవాళ సద్ది మూటలో ఉన్నటువంటి నైతిక విలువలు, అమ్మ చేతి వంట, ఇంట్లో ఏ రకంగా వంటలైతే చేసుకుంటామో ఆ రకంగా వంట చేయాలా, ఈ ప్రాంత ప్రజలకి అమ్మ చేతి రుచులు చూపించాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఇనాగ్రేషన్కి మా సోదరి, మా ఓటర్, సినిమా రంగంలో రాణిస్తున్నటువంటి సోదరి, అలాగే శ్రీధర్ రెడ్డి గారి టీం అంతా కూడా మంచి సెటప్, ఫ్యామిలీస్ అధిగమించే విధంగా మంచి రుచికరమైనటువంటి వంటలు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా, మీడియం ఫ్యామిలీస్, హైరేజ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, గ్రేటెడ్ కమ్యూనిటీస్, సామాన్య మానవుడు కూడా ఇది రుచిగా ఉంది అనే విధంగా అన్ని రకాల వంటకాలని సద్దిమూట అనే పేరు పెట్టి, సద్దిమూట అంటే చిన్నప్పుడు తీపి గుర్తులు, సద్దిమూట అన్నం తిన్న వాళ్ళంతా కూడా ఇవాళ వాళ్ళ లైఫ్ స్పాన్ ఏంటంటే 90-100. సద్యాన్నం తిని చక్కగా వేప చెట్టు కింద పడుకొని ఆరోగ్యాన్ని, పొల్యూటెడ్ వాతావరణం లేకుండా, అలాగే కల్తీ ఫుడ్స్ లేకుండా, ఇవాళ ఎక్కడ చూసినా కూడా అన్నీ కూడా కల్తీ ఫుడ్ అని చెప్పి వింటూ ఉన్నాం. ఆ ట్రెండ్ సెట్ని మార్చాలని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఇక్కడ సద్దిమూట అని పేరు పెట్టి బ్రహ్మాండంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వెళ్ళేటప్పుడు మీరు కూడా రుచి చూడండి. సద్దిమూట అనగానే ఒకటి గుర్తుకొస్తుంది, రాత్రిపూట మిగిలిపోయిన అన్నాన్ని ఒక కుండలో కానీ ఒక గిన్నెలో కానీ వేసి ఉల్లిపాయని తరిగి దానిలో వేసి పాలు పోసి తోడు పెడతారు. తోడు పెడితే మార్నింగ్ కనుక తింటే అంత రుచికరమైన భోజనం ఎక్కడ ఉండదు అనేది పెద్దల మాట. రాత్రి తోడు పెట్టింది మార్నింగ్ ఫ్రెష్గా తింటే అది బలమైన ఆహారం. ఉల్లిపాయ, పాలు, మార్నింగ్కి సహజంగా పెరుగవుతుంది. ఆ అన్నం తింటే ఆ రోజల్లా ఆకలేదు, అంత కడుపు నిండుగా ఉంటుంది, బలమైన ఆహారం అని చెప్పి చిన్నప్పుడు మా పెద్దలంతా కూడా చెప్తా ఉండేవారు. నేను సద్దిమూట లాంటి ఫుడ్ చాలా ఇష్టపడతా. ఇప్పటికీ నేను చాలా చోట్ల కూడా చెప్తా ఉంటా. మరి వీళ్ళంతా అవుట్డేటెడ్ క్యాండిడేట్లు అని చెప్పి వాళ్ళ నూతన తరం అంతా కూడా అనుకుంటూ ఉంటారు. ఆ నూతన తరానికి బాధలు ఎలా ఉంటాయి అనేది కూడా నేను చెప్తా. రోడ్డు మీద బండి పెట్టగానే బండి మీద పొట్టగొట్టాలనే ఉద్దేశం కాదు. దుమ్ము, ధూళి, ఏమి ఆయిల్ వాడుతున్నారు, ఏమి ఫుడ్ వాడుతున్నాము, ఏం ఫుడ్ తింటున్నాము అనేది తెలియకుండా క్యూలో నిలబడి 3 షిఫ్ట్లు ఐటీ రంగంలో పనిచేస్తూ తెల్లారగట్ట 4 గంటలకి బండి దగ్గర తింటున్నారు. చూసారా? అన్ని చోట్ల జరగకపోవచ్చని కొన్ని చోట్ల ఇవాళ లివర్, కిడ్నీ, లంగ్స్, కరోనా లాంటి వ్యాధుల్ని ఎదుర్కొంటున్నాము అని అంటే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా కుటుంబాలని కాపాడుకోలేకపోతున్నామంటే ఈ ఫుడ్ మీద అవేర్నెస్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అవసరం. మనలో ఏ ఒక్కరు మరిచినా సంపాదించిన
శుభ్రత ఎలా ఉంది, తెచ్చిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మా ఫుడ్ ఇన్స్పెక్టర్స్తో కూడా మేమంతా కూడా ఎవ్రీ వీక్ విజిట్లు పెట్టాం.